హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి రూ. 2500 పథకానికి సంబంధించి శుభవార్త రావడం జరిగింది. ఈ సెప్టెంబర్ నెలలోనే ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. సో పంచాయతీ ఎన్నికల కంటే ముందు విడుదల చేస్తారా, తర్వాత విడుదల చేస్తారా, ఈ పథకానికి అర్హతలేంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఈజీ గవర్నమెంట్ నుంచి మహాలక్ష్మి పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మహిళల కోసం ఒక కొత్త అప్డేట్ వచ్చింది. మహాలక్ష్మి స్కీమ్ గురించి ప్రతి నెల రూ. 2500 సహాయం చేయబోతున్నారు గవర్నమెంటు. ఇప్పటి వరకు ఇందిరమ్మ హౌసు, డబుల్ బెడ్రూమ్ హౌసు, గ్యాసు, కరెంటు, ఉచిత బస్సు ప్రయాణం వంటి చాలా స్కీమ్స్ అమలు చేసింది. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నది మహాలక్ష్మి స్కీము. దీనిపై అధికారిక ప్రకటన చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం సెప్టెంబర్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాకే ఈ స్కీమ్ను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ స్కీమ్ కింద మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు. ముఖ్యంగా డోక్రా మహిళలు, ఉద్యోగం లేని మహిళలు, రాజీవ్ గాంధీ ఆపర్చునిటీ లిస్టులో ఉన్నవారు కూడా ఇందులో ఉంటారు. అలాగే ట్రాన్స్జెండర్లో మహిళలు కూడా అర్హులే. కనీసం 19 సంవత్సరాలు నిండిన వారు ఉండాలి. అయితే కొన్ని అర్హతలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ పొందుతున్న వారు, ఆదాయ పన్ను చెల్లించేవారు, రిటైర్డ్ ఉద్యోగులు ఈ స్కీమ్కు అర్హులు కారని ప్రభుత్వం తెలిపింది. మొత్తానికి ఈ అప్డేటు పంచాయతీ ఎన్నికల తర్వాతనే స్పష్టంగా వస్తుంది. కానీ మేబీ ఒకవేళ ఎన్నికల కంటే ముందుగా కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ సెప్టెంబర్ నెలలోనే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించిన రూ. 2500 విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఏమైనా అప్డేట్స్ వస్తే నేను ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ చేసి చెబుతూ ఉంటాను. కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.